భారతదేశంలో వారసత్వానికి ఎంతో విలువ ఉంటుంది. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కష్టపడతాడు, సంపాదిస్తాడు, దాచిపెడతాడు. తన తదనంతరం ఆ ఆస్తి తన వారసులకు చెందాలని కోరుకుంటాడు. ఇది తన పిల్లల ఆర్థిక భద్రతనే కాకుండా వాళ్ళకి సామాజిక, మతపరమైన భద్రతను కూడా కల్పించే దిశగా తల్లిదండ్రులు చేసే ప్రయత్నంలో భాగం. ఇది హిందూ సమాజ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా కూడా భారతీయ సమాజం ఎప్పటి నుండో భావిస్తుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే హిందూ కుటుంబ వ్యవస్థ తాతల నుంచి తండ్రుల వరకు, తండ్రుల నుంచి మనమళ్ళ వరకు ఒక్కటిగా సాగడానికి ఇలాంటి బంధాలు ప్రధానంగా కారణమవుతూ ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇలాంటి కుటుంబ భద్రత కోసం, తన వారసుల కోసం ఒక తల్లి తండ్రి పడే కష్టార్జితం నుంచి కొంత వాటాను తీసుకొని మైనారిటీలకు పంచాలని హామీ ఇస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హామీ పత్రం సూటిగా చెప్పకపోయినా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో అందరికీ ఉన్న ధనాన్ని పంచే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం గమనించాల్సిన విషయం. అంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో పేదలకు పంచడం అంటే కాంగ్రెస్కు తెలిసిన పేదలు ఎవరు? ముస్లిం మైనారిటీలు మాత్రమే. కాంగ్రెసు ఏ రోజు కూడా హిందూ సమాజంలోని పేద వర్గాలను పట్టించుకోలేదు. కులాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకునింది తప్ప ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా హిందూ సమాజంలో ఏ రోజు పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ అనేది కల్పించి హిందువులలో వెనకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి పేదవాళ్ళన్నా, మైనార్టీలన్నా కేవలం ముస్లింలు మాత్రమే, ఇంకెవరూ కాంగ్రెస్ పార్టీకి పట్టరు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి చాలా సూటిగా, స్పష్టంగా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఈ హామీపై వాదోపవాదాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేదా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడైన రాహుల్ గాంధీకి సలహాదారైన శామ్ పిట్రోడా అమెరికాలో మాట్లాడుతూ భారతదేశంలో వెల్త్ ట్యాక్స్ను ప్రవేశపెట్టాలని గట్టిగా సూచించారు. వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి? అమెరికాలో ఉన్నట్లుగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి సంపాదించిన ఆస్తిలో 40% పైగా దేశానికి చెందుతుంది. ఆ మిగిలిన శాతం మాత్రమే వారసులకు చెందుతుంది. ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీ సలహాదారు, కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తున్న శామ్ పిట్రోడా సూచన జారీ చేశారు. శామ్ పిట్రోడా సూచన ఒక రకంగా తల్లిదండ్రులు తమ జీవితాన్నంతా వెచ్చించి కష్టపడ్డ మొత్తాన్ని, అందులో 40% పైగా మొత్తాన్ని అధికారంలో ఉన్న పార్టీ సూచించిన వారికి ఇచ్చివేయాలి, మిగతా 60% మాత్రమే తమ వారసులకు ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని, సలహాదారు యొక్క సూచన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది నేరుగా చెప్పకపోయినా ఇదే విషయాన్ని వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో చెప్పారు. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు? జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఒక వ్యక్తి ధనాన్ని అంచనా కట్టి ఆ ధనంలో నుంచి కొంత మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో వసూలు చేసి అందరికీ పంచుతారు. ఇక్కడ శామ్ పిట్రోడా చెప్పిన దానికి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దానికి పెద్దగా తేడా లేదు. భావంలో తేడా లేదు, పదాలలోనే తేడా. భావం ఒకటే. నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీ తర్వాత నువ్వు సంపాదించుకున్న మొత్తం నీ పిల్లలకు కాదు, అందులో సగం ప్రభుత్వానికి ఇచ్చివేయాలి లేదా ప్రభుత్వం లాక్కుంటుందని. ఈ భావననే ప్రధానమంత్రి చాలా స్పష్టంగా, సూటిగా
ప్రజాబాహుల్యంలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరొక భావనను కూడా ప్రధానమంత్రి బయటపెట్టే ప్రయత్నం చేశారు. మైనార్టీలు, పేద ప్రజలంటే కాంగ్రెస్కి తెలిసింది ఒకే వర్గం. హిందువులలో పేదవాళ్ళంటే కాంగ్రెస్కి ఏ రోజు ప్రేమ లేదు. ఇంకా మాట్లాడితే అంబేద్కర్ తన రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్లను కూడా తగ్గించి మైనార్టీలోని ఒక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసింది, తెలంగాణలో ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చింది. అంటే హిందువులలో పేదవారికి, నిమ్న వర్గాల వారికి ఇస్తున్న సదుపాయాలను కూడా పీక్కొని మైనార్టీల్లో ఒక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అందజేస్తోంది. ఇది గత 7-8 దశాబ్దాలుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ చర్య, కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదవారు అంటే హిందువులలో పేదవారి గురించి ఆలోచిస్తోందంటే అది ఎంత తప్పుడు ఆలోచన అని మనం అనుకోవచ్చు. వాళ్ళకి తెలిసింది కేవలం మైనార్టీల్లో ఒక వర్గం మాత్రమే. ఇదే విషయంపై హిందువులలోని పేదవారు, నిమ్న వర్గాల వారే కాకుండా ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో కూడా మీ దగ్గర ఉన్న డబ్బులు పీక్కొని మైనార్టీలోని ఒక వర్గానికే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుని సలహాదారు చేస్తున్న సూచన కూడా ప్రమాదకరమైందిగా నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఆలోచన శైలిని గమనించిన వారు ఎవరైనా నరేంద్ర మోడీ చెప్పిన దాంట్లో వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, అర్థం చేసుకుంటారు కూడా. ఇందులో దాపరికం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గత చర్యలు ఎప్పుడూ మైనార్టీల్లోని ఒక వర్గాన్ని సంతృప్తి చేయడానికి, సంతృప్తి పరచడానికి, ఆనందాన్ని నింపడానికి చేసిందే తప్ప వాళ్ళ మీద ప్రేమతోనో, హిందువుల్లో పేదోళ్లపై ఉన్న అభిమానంతోనో కాదు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మనసులో ఒకటి ఉంచుకొని బయటకు పదాల గారడితో చెప్తున్న ఈ వాస్తవాలను, అవాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో సంతుష్టీకరణ పేరుతో, సెక్యులరిజం పేరుతో చేస్తున్న చేష్టలను భవిష్యత్తులో జాగ్రత్త పడుతూ మాట్లాడే మాటలను నిశ్చితంగా గమనిస్తూ వాటిని తిప్పికొట్టాలి.